అండి, ఈరోజు మీకు లాల్బాగ్ బొటానికల్ గార్డెన్లో అవుతున్న ఫ్లవర్ షో గురించి చూపిస్తాను అనమాట. వచ్చేయండి. మేము మెట్రో ఓపెన్ అయింది కదా, మాకు ఎల్లో లైన్ మెట్రో నుంచి ఆర్వీ రోడ్డుకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి గ్రీన్ లైన్ ఎక్కితే లాల్బాగ్లో దిగామన్నమాట. సో మెట్రోలో వెళ్ళడం మాకు ట్రాఫిక్ లేకుండా ఈజీగా అనిపించింది. సో ఇక్కడ వెళ్ళగానే ఎంట్రీ టికెట్ 100 రూపీస్ పర్ హెడ్ అనమాట అడల్ట్కి. సో బిలో 10 years పిల్లలకి లేదనుకుంటా టికెట్. ఇంకా మేము లోపలికి వెళ్తున్న కొద్ది ఇక్కడ మాకు ఫుడ్ స్టాల్స్, ఇట్లా రంగోలీ వేసేవి అన్నీ చాలా ఉన్నాయన్నమాట. స్టాల్స్, బుక్ స్టాల్స్ అని చాలా పెట్టారు. ఫ్లవర్ షో పర్ హెడ్ 100 కానీ వర్తబుల్ అనిపించింది. మనకి ఎక్కడ మనం ఎప్పుడు చూడలేని ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట. అక్కడ ఫ్లవర్స్, ప్లాంట్స్ మీకు అక్కడ కొనుక్కోవాలనుకుంటే కూడా మనకి ఇప్పుడు నర్సరీస్ కూడా పెట్టాడనమాట లోపల. చాలామంది పువ్వుల మొక్కలు కొనుక్కొని వెళ్తున్నారు అక్కడి నుంచి. చాలా బాగున్నాయి ఫ్లవర్స్ మాత్రం, కళ్ళకు మాత్రం చాలా ఆనందంగా అనిపించింది. చూసారు కదా ఎంత బాగా పెట్టారు ఫ్లవర్స్ అన్నింటినీ. వాటికి వాటర్ మిస్ట్ ఉంటుంది కదా, అట్లా స్ప్రే చేస్తూ ఉన్నారనమాట వాటర్ని. సో దట్ ఫ్లవర్స్ అనేవి వాడిపోకుండా ఉండాలని చెప్పేసి ఫ్లవర్స్ మొక్కలు. ఇది ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డేకి, ఇండిపెండెన్స్ డేకి జరుగుతుంది అనమాట షో. 10 days అట్లా పెడుతూ ఉంటారు. మేము వెళ్ళింది 16th వెళ్ళాము, 17th or 18th తోటి ఎండ్ అయిపోద్దని చెప్పారు. సో లాస్ట్ కదా ఇంకా వెళ్దాము, చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నా. నేను మా ఫ్రెండ్స్తో ఒకసారి వెళ్ళాను అనమాట రిపబ్లిక్ డే అప్పుడు, ఒక 4 years బ్యాక్. సో మళ్ళీ వెళ్దామని చెప్పేసి ఇప్పుడు మా హస్బెండ్ మా బాబుతో వెళ్ళాను అనమాట. వాడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఫ్లవర్స్ని, డిఫరెంట్ కలర్స్ తోటి. చాలా బాగున్నాయి అనమాట. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు కదా. చూసారు కదా ఫ్లవర్స్ని. మన యుద్ధ సైనికులు ఉంటారు కదా, నాయకులు, వాళ్ళ స్టాట్యూస్ మధ్యలో పెట్టి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క థీమ్ పెట్టుకుంటారనమాట వీళ్ళు. ఆ థీమ్ పెట్టుకొని చేస్తూ ఉంటారనమాట. చూసారు కదా అవన్నీ లేడీస్ కూడా అప్పుడు యుద్ధాలు చేసేవాళ్ళు కదా, వాళ్ళది స్టాట్యూస్ అన్నీ భలే పెట్టారండి. డెకరేషన్ మాత్రం చాలా బాగుంది. జనాలు కూడా చాలామంది ఉన్నారు. చూడ్డానికి మాత్రం చాలా బాగుందన్నమాట ఫ్లవర్ షో. చూడండి బయట కూడా ఇట్లా పీకాక్ పెట్టి, పీకాక్ మీద ఫ్లవర్స్, మళ్ళీ ఇక్కడ హార్ట్ షేప్లో ఆర్క్లా పెట్టేసి ఫ్లవర్స్ దాని మీద. సో మొత్తం ఎంత బాగా డెకరేట్ చేశారంటే చాలా బాగుంటుంది ఎవ్రీ ఇయర్. మీరు ఇయర్ కానీ మిస్ అయితే నెక్స్ట్ రిపబ్లిక్ డేకి పెడతారు, తప్పకుండా వెళ్ళండి, బాగుంటుంది బెంగళూరులో ఉండే వాళ్ళకి. ఇంకా అక్కడ బుక్ స్టాల్స్ ఉంటే అక్కడ మా బాబుకి బాడీ పార్ట్స్ బుక్ కూడా తీసుకున్నాము. ఇంకా అక్కడ చూడండి ఇవన్నీ పెయింటింగ్స్. చూసారు కదా చెట్టుని ఇట్లా చేశారనమాట వాళ్ళు, చెట్టును డెకరేషన్లా చేశారు. మేము అక్కడ అలసిపోయి కొద్దిసేపు కూర్చున్నాము. వాడికి పాలిస్తే వద్దంట వాడికి. ఇంకా అక్కడ కూర్చొని కొద్దిసేపు అలాగా ఆడుకుంటున్నాడు. ఇంకో బాబు ఉన్నాడు, ఆ బాబు కార్ తెచ్చుకుంటే ఆ బాబుని పట్టుకోవడానికి వెళ్తూ ఉన్నాడు అనమాట బాబు దగ్గరికి. చూసారు కదా వాడు వెనకాల నేను పరిగెడుతూ ఉండాలన్నమాట. ఎవరెక్కడ లైక్ స్కూటర్స్ అవన్నీ వస్తూ ఉన్నాయి లోపలికి. ఆ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మామూలు వెహికల్స్ అయితే ఎలవ్ లేదు కానీ వర్క్ చేసే వాళ్ళు వెళ్ళవు కదా, అవి వస్తున్నాయని చెప్పేసి వాడు వెనకాల తిరుగుతున్నారు. చూసారు కదా ట్రీస్ని కూడా ఎంత బాగా, ట్రీస్ చెట్టుతోనే చక్కగా చెక్కారనమాట వాటిని. ఇంకా అక్కడ బాదం మిల్క్ తీసుకుని మా బాబు తాగు. టమాటో టమాటో టమాటో